మార్నింగ్ సింగపూర్ టు మలేషియా ఇమిగ్రేషన్ అండి, ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రక్ వాడు మన చూసి మరీ మీదకి వచ్చేస్తున్నాడు. మనం వెళ్తుంది ఒక రిమోట్ లొకేషన్కి, ట్రాఫిక్ చూస్తే హెవీ. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అంబులెన్స్ ఈ ట్రాఫిక్లో నిరికిపోయి ఉంది. దీన్ని కంటిన్యూస్గా అలా ఫాలో అయితే చూస్తున్నాను. లాంగ్ డ్రైవ్ ప్లెజెంట్గా ఉంటుంది అనుకుంటే ఈ లెఫ్ట్ నుంచి వచ్చే ట్రక్తో టెన్షనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొంకడ వ్లాగ్స్. ఈరోజు మనం సింగపూర్ టు క్లువాంగ్ బయలుదేరాం. దగ్గర ఒక 150 కిలోమీటర్స్ డ్రైవ్. ఇప్పుడు ఒక 50 కిలోమీటర్స్ దాటాను. ఇది దట్టమైన అడవిలాగా ఉంది వెళ్తున్న లొకేషన్. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఆ టౌన్ అంతా. ఆల్రెడీ మనం జోహార్లో ఉన్న కులయ్ అనే ఒక ఏరియాకి వచ్చాం. చూడడానికి చాలా బాగుంది. నేను సింగపూర్ టు మలేషియా ఎవ్రీ వీకెండ్ వస్తున్నాను, కానీ ఈసారి ట్రాఫిక్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటికి ఒక 70 కిలోమీటర్స్ క్రాస్ చేసాం. సో ఇక్కడ బ్రేక్ అని ఆగాను ఈ జంక్షన్లో. సో మనం ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ హైవే దగ్గర, ఇది బెనాటంగాన్ అంట, ఈ హైవే దగ్గర వెయిట్ చేస్తున్నాం మనం. సో ఇట్స్ జస్ట్ బ్రేక్, ఇది జంక్షన్. సో ఈ ఫ్రూట్ స్టాల్ దగ్గర కోకోనట్ తీసుకుందాం అని ఇక్కడ ఆగాను. హౌ మచ్ ఇస్ ద కోకోనట్? లైక్ 6? ఓకే. ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత క్లువాంగ్ స్టార్ట్ అవుదాం. 150 కిలోమీటర్స్ ట్రావెల్ తర్వాత క్లువాంగ్ చేరాం మనం. ఈ ఊరికి క్లువాంగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు ఇక్కడ ఏంటంటే పండ్ల గబ్బిలాలు ఉండేవి, లైక్ ఫ్రూట్ బ్యాట్స్. వాటిని మలైలో కెలుహాంగ్ అంటారు. సో కెలుహాంగ్ వల్ల దీనికి క్లువాంగ్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఫ్రూట్ బ్యాట్స్ ఉండేటప్పుడు ఈ ఊరు అంత డెవలప్ అవ్వలేదు, అప్పుడు ఈ రైల్వే స్టేషన్ రాలేదు. సో ఆ టైంలో ఏంటంటే ఈ ఊరిని డెవలప్ చేసి ఫస్ట్ రైల్వే స్టేషన్ తెచ్చి, ఆ తర్వాత ఈ గ్రామాన్ని టౌన్ చేసిన తర్వాత దీనికి క్లువాంగ్ అని పేరు పెట్టి, ఒక గ్రామం కాస్త టౌన్ ఎలా డెవలప్ అయిందో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఉంది ఆ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఈ ఓల్డ్ రైల్వే స్టేషన్ ఫస్ట్ బ్రిటిషర్స్ స్థాపించారు అనమాట. బ్రిటిషర్స్ ఏం చేశారంటే, లైక్ ఆ టైంలో ఖనిజాలను రబ్బరు ఎక్కువ ఉండేది. ఇది ఒక పెద్ద అడవి అనమాట. ఈ అడవిలో ఈ ఖనిజాలు రబ్బరు ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఇంకా దారి దొరక్క ఈ రైల్వే స్టేషన్ స్థాపించారు. 1915లో ఈ రైల్వే స్టేషన్ స్థాపించారు. ఈ 1915లో స్థాపించిన ఈ రైల్వే స్టేషన్ కాస్త ఒక గ్రామంగా ఉండేది. ఆ టైంలో ఇదంతా దట్టమైన అడవి. దీనివల్ల వర్కర్స్ అందరూ ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. ఇక్కడికి అందరూ వచ్చిన తర్వాత ఈ గ్రామం కాస్త ఇప్పుడు ఒక టౌన్ గా మారిందనమాట. ఇది ఇది 1938 నుంచి ఉన్న రైల్ కాఫీ అనమాట ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే, మనం కాఫీ తాగుతూ రైల్వే ట్రాక్స్ పక్కనే ఉంటుంది. సో ట్రైన్ చూడొచ్చు. ఇది మనకి బ్రిటిష్ కాలంలో వర్కర్స్ గురించి నిర్మించిన కాఫీ షాప్. ఇది ఇప్పటి వరకు అలాగే ఉంది. ఇది రైల్ కాఫీ రెస్టారెంట్ నుంచి ఇది వ్యూ. ఇక్కడ జనాలందరూ కూర్చొని ఈ ట్రైన్ ట్రాక్స్ చూస్తూ ఇక్కడ ఈ కాఫీ తాగారు. ఈ వ్యూ చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ అందరూ ఈ సీట్ గురించి చాలా జనాలు ఫుల్ గా ఉంటారు. సో దిస్ ఈస్ ద క్లువాంగ్ రైల్ కాఫీ. సో ఇక్కడ నుంచి ఈ ట్రైన్ ట్రాక్స్ తాలూకా వ్యూ ఉంటది. సో ఇది రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 1938లో స్టార్ట్ చేశారు ఈ కాఫీ. సో మోర్ దెన్ 100 years అనమాట. సో ఈ రెస్టారెంట్ అలాగే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వ్యూ చూడండి. ఈ వ్యూ చాలా బాగుంటుంది, రైల్వే స్టేషన్ వ్యూ. సో ఇటువైపు అంతా ట్రాక్. ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లోనే లైక్ ఈ క్యారేజెస్ వ్యాగన్స్ ఇక్కడ ఉండిపోయి, సో ఈ వ్యాగన్ ఒకటి ఉండిపోయింది. నెక్స్ట్ థింగ్, నా వెనకాల ఒక వ్యాగన్ ఉంది, మీకు చూపిస్తాను. ఈ వెనకాల ఒక వ్యాగన్ ఉంది. సో బేసిక్గా ఇది ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో వదిలేశారు. అండ్ ఈ ట్రాక్స్ ఇలా ఎంటీగా వదిలేశారు.